హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. అదేమిటంటే, మన దేశ స్వతంత్ర వీరుడైన భగత్ సింగ్ను పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులతో పోల్చాడు. వీళ్ళిద్దరూ ఒకటే, ఏమంటే వాళ్ళు పాలస్తీనా కోసం పోరాటం చేస్తున్నారు, భగత్ సింగ్ మన ఇండియా స్వాతంత్రం కోసం పోరాటం చేశారు, వీళ్ళిద్దరూ కూడా ఒకటే అనే విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త పెద్ద ఎత్తున వివాదానికి దారి తీస్తుంది. ఇది కాంగ్రెస్ మైండ్ సెట్ ఎటువంటిదో ఈ వ్యాఖ్యలు రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి అని చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఇమ్రాన్ మసూద్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఇటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అయితే నిజానికి భగత్ సింగ్కు హమాస్ ఉగ్రవాదులకు ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి భగత్ సింగ్ ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు. మన దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. మనల్ని బ్రిటిష్ పాలకులు ఆక్రమించుకుని మనల్ని బానిసలుగా చేసుకుని వాళ్ళు ఈ దేశాన్ని దోచుకుంటున్న సమయంలో ఈ దేశాన్ని బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తం చేయడానికని పోరాటం చేశాడు. అతి చిన్న వయసులోనే ఉరికంబం ఎక్కిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్. అదే సమయంలో హమాస్ ఉగ్రవాదుల విషయానికి వస్తే, హమాస్ ఉగ్రవాదులు ఏమీ వాళ్ళ దేశం కోసం పోరాటం లేదు, వాళ్ళు గాజా ప్రజలను వెనక పెట్టుకుని ఇజ్రాయెల్ను ఆక్రమించుకోవడానికని పోరాటం చేస్తూ ఉన్నారు. నిజానికి ఇజ్రాయెల్ హమాస్తో డైరెక్ట్గా ఎప్పుడూ వార్కు దిగలేదు. కానీ 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన దాడి చేశారు. ఉన్నట్టుండి సరిహద్దును కంచె తెంచుకొని మరీ ఇజ్రాయెల్లోకి ప్రవేశించి పెద్ద ఎత్తున తుపాకులు, మెషిన్ గన్లను తీసుకువచ్చి అక్కడి ప్రజలను చంపేస్తూ వెళ్ళిపోయారు. విచ్చలవిడిగా మారణ హోమం సృష్టించారు. కొంతమంది ఉమెన్స్ను అయితే చంపేసి వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డను ఓవెన్లో పెట్టి కాల్చిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. చిన్నపిల్లలు, మహిళలు ఎవరిని చూడకుండా అత్యాచారం చేయడం, వాళ్ళను చంపేయడం, ఇలాంటివి ఎన్నో దారుణాలు చేశారు అక్టోబర్ 7వ తేదీన. ఈ దారుణాతి దారుణ సంఘటనలో ఏకంగా 1200 మందిని పొట్టన పెట్టుకున్నారు హమాస్ ఉగ్రవాదులు. అంతేకాకుండా 250 మంది ఇజ్రాయెల్ వాసులను తమ బందీలుగా తీసుకుని గాజా సిటీకి వెళ్ళిపోయారు. దీనివల్ల మాత్రమే ఇజ్రాయెల్ పాలస్తీనాపై పెద్ద ఎత్తున యుద్ధానికి దిగింది. వాళ్ళ సొంత ప్రజల్ని 250 మందిని తీసుకువెళ్ళడం, అంతేకాకుండా తమ దేశంలోనే అటాక్ చేసి 1200 మందిని చంపేస్తే ఇజ్రాయెల్ ఎందుకు ఊరుకుంటుంది? ఆ దేశంపై దాడి చేసి మరి వాళ్ళందరినీ తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఈ హమాస్ ఉగ్రవాద సంస్థ అనేది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా తమ దేశానికి థ్రెట్గానే ఉంటుంది అని ఇజ్రాయెల్ భావించింది. నిజానికి ఈ హమాస్ ఉగ్రవాద సంస్థ ఇదే మొదటిసారి కాదు, గతంలో ఎన్నోసార్లు ఇజ్రాయెల్పై అటాక్ చేస్తూనే ఉంది. ఈ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ను అస్సలు ఒప్పుకోరు. అది ఒక యూదుల దేశం కాబట్టి ఆ దేశం మొత్తాన్ని నాశనం చేసి తమ ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు చేయాలి అనేది ఈ హమాస్ ఉగ్రవాదుల భావన. కాబట్టి పదే పదే ఇజ్రాయెల్ దేశంపై అటాక్ చేస్తూనే వచ్చారు. దీంతో ఆ దేశం అస్సలు ఆగలేదు. ఈసారి ఎలాగైనా వాళ్ళందరినీ నాశనం చేసే వరకు మనం ఆగకూడదు అని ఇజ్రాయెల్ భావించింది. అందులో భాగంగానే గాజా పాలస్తీనాపై పెద్ద ఎత్తున దాడులకు దిగింది. అయినా కూడా ఈ హమాస్ ఉగ్రవాదులు ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. వీళ్ళు హ్యూమన్ షీల్డ్గా మహిళలను, చిన్నపిల్లలను ముందు పెట్టుకుని యుద్ధం చేస్తూ ఉన్నారు. పిరికి వాళ్ళు ఎటువంటి చర్యలకైతే దిగుతారో మహిళలను అడ్డు పెట్టుకుని, అదేవిధంగా ఈ హమాస్ ఉగ్రవాదులు మహిళలను, పిల్లలను అడ్డు పెట్టుకుని మరి ఈ దాడులు చేస్తూ వస్తూ ఉన్నారు. హాస్పిటల్స్ కింద సొరంగాలు తవ్వడం, స్కూళ్ళ కింద సొరంగాలు ఏర్పాటు చేసుకోవడం, ఇలా చేయడం వల్ల ఇజ్రాయెల్ సైన్యాలకు చిక్కకుండా భూగర్భంలో దాక్కుని మరీ పిరికి వాళ్ళలాగా యుద్ధం చేస్తూ వచ్చారు. నిజానికి ఈ హమాస్ ఉగ్రవాదులు పాలస్తీనా స్వతంత్రం కోసం అస్సలు పోరాటం చేయడం లేదు. పాలస్తీనాను ఇప్పటికే ఇజ్రాయెల్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పాటైతే మేము ఖచ్చితంగా ఒప్పుకుంటామని కూడా గతంలో ప్రకటించింది. 2 నేషన్ థియరీకి ఇజ్రాయెల్ ఓకే చెప్పింది అండ్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఓకే చెప్పాయి. కానీ అక్కడ ఉన్న సమస్య అంతా మాత్రం
ఈ హమాస్ ఉగ్రవాదుల వల్ల మాత్రమే వస్తుంది. వీళ్ళు గనక ఆ దేశంలో లేకపోతే అక్కడ ఒక స్వతంత్ర ప్రభుత్వం ఏర్పాటవుతుంది. వాళ్ళు పరిపాలించుకుని ఇజ్రాయెల్ లాంటి దేశాలకు ఇబ్బంది కలిగించకుండా ఉన్నంత వరకు ఆ దేశం తనపై ఒక్కటంటే ఒక్క బుల్లెట్ కూడా పేల్చదు. తాజాగా ఇజ్రాయెల్ గాజా మధ్య జరిగిన శాంతి ఒప్పందం విషయంలో కూడా ఇదే జరిగింది. హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థ తుపాకులను మొత్తం వదిలి ఆ దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోతే మేము అక్కడ శాంతి స్థాపనకు కృషి చేస్తాం, సీజ్ ఫైర్కు సైతం ఒప్పుకుంటామని ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. సో ఇంతటి దారుణాలకు హమాస్ ఉగ్రవాద సంస్థ పాల్పడుతూ వచ్చింది. అక్కడ మహిళలను అడ్డు పెట్టుకొని లేదంటే తమ జస్టు అధికారం కోసం మాత్రమే గాజాలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా కూడా లెక్క చేయకుండా తమ అధికారం కోసం మాత్రమే ఇజ్రాయెల్తో పోరాటం చేసింది, యుద్ధం చేస్తూ వచ్చింది. కానీ మన భగత్ సింగ్ అలాంటి వ్యక్తి అస్సలు కాదు. చిన్నతనంలోనే ధైర్య సాహసాలతో పోరాడిన స్వతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్లకు చుక్కలు చూపించాడు. ఆయన ఎక్కడ ఉంటే ఆయన పేరు వింటేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. సో అలాంటి భగత్ సింగ్ను ఎలాగోలా కన్నుగప్పి పట్టుకుని మరి ఆయన్ను కాలాపాని జైలుకు తీసుకువెళ్ళడం, ఆ తర్వాత ఆయనను ఉరి తీయడం ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఆ సమయంలో గాంధీకి లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా గాంధీ అందుకు ఒప్పుకోలేదు. భగత్ సింగ్ హింసకు పాల్పడ్డారు కాబట్టి ఆయనను ఉరి తీసినా పర్వాలేదు అని చెప్పడం వల్ల మాత్రమే భగత్ సింగ్ను ఉరి తీయడం జరిగింది. సో అంతటి స్వతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ అయినా కూడా ఈ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ లాంటి వాళ్ళు భగత్ సింగ్ను హమాస్ లాంటి ఉగ్రవాదులతో పోల్చి చెప్పాడు అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ ఇమ్రాన్ మసూద్ ఒక్కటి మాత్రమే కాదు, రీసెంట్గా పార్లమెంటు సమావేశాల సమయంలో కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ సేవ్ పాలస్తీనా బ్యాగ్ను తగిలించుకుని మరీ పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఈ హాజరు అయ్యే సమయంలో ఈ సేవ్ పాలస్తీనా అనేది చూపిస్తూ మేము పాలస్తీనాకే సపోర్ట్ ఇస్తున్నాం అనే విధంగా ప్రియాంక గాంధీ సైతం ఇటువంటి ప్రచారంలో పాల్గొన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా పాలస్తీనా వైపే ఉంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే పాలస్తీనా ఒక మతానికి సంబంధించింది అండ్ యూదులు మన ఇండియాలో ఎక్కువగా లేరు కాబట్టి పాలస్తీనాను కనుక మనం సపోర్ట్ చేస్తే ఇక్కడ మనకు ఒక వర్గం ఓటు బ్యాంకు కలిసి వస్తుంది అనే ఉద్దేశంలో భాగంగానే వాళ్ళు అక్కడ హమాస్ ఉగ్రవాదులకు సైతం సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఎట్లాగైనా సపోర్ట్ చేసుకొని మనకు సంబంధం లేదు, కానీ మన దేశ స్వతంత్ర సమర యోధులైన భగత్ సింగ్ లాంటి వాళ్ళను ఆ ఉగ్రవాదులతో పోల్చి చెప్పడం, అమ్మాయిలపై అత్యాచారాలు లేదంటే చిన్నపిల్లలను ఎత్తుకుపోవడం, ఓవెన్లో పెట్టి కాల్చడం ఇలాంటి నరరూప రాక్షసులతో మన భగత్ సింగ్ లాంటి స్వతంత్ర సమర యోధులను పోల్చి చూస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ మైండ్ సెట్ ఎంత నీచంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని మనం ఇప్పటికైనా వ్యతిరేకించాలి, లేకపోతే వీళ్ళు భవిష్యత్తులో మరింత నీచానికి దిగజారిన ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు చెబుతున్న మాట. మరి కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.